దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు ధూత మీడియా. చాణక్యుడు భారత చరిత్రలో అత్యంత ప్రఖ్యాత మేధావులలో ఒకరు. ఆయన తెలివితేటలు, వ్యూహరచన, రాజకీయ చాతుర్యం వల్లే మౌర్య సామ్రాజ్యం ఏర్పడింది. ఆ కాలంలో మాత్రమే కాదు, నేటి కాలంలో కూడా ఆయన ఆలోచనలు, మార్గదర్శకాలు సమకాలీనంగా ఉంటున్నాయి. జీవితంలోని ఎన్నో రంగాల్లో, ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవటం, సవాళ్లను జయించటం వంటి సందర్భాలలో ఆయన చెప్పిన విషయాలు మనకు అమూల్యమైన మార్గనిర్దేశం చేస్తాయి. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని శత్రువుల విషయంలో చాణక్యుడు ఈ సూత్రాన్ని చెప్పాడు. వారు ఎంత బలహీనంగా కనిపించినా వారి సామర్థ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం ప్రమాదకరం. నేడు శక్తి లేని వ్యక్తి రేపటికి శక్తివంతుడిగా ఎదగవచ్చు. కొన్నిసార్లు మనం చులకనగా చూసిన వాళ్ళ నుంచే తీవ్రమైన సవాళ్లు వస్తాయి. అందువల్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి అతి తేలికగా తీసుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలని చాణక్యుడు చెప్పాడు. కోపం లేకుండా, ఆతురత లేకుండా నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవి మరింత స్పష్టంగా, సమర్థవంతంగా ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటే మనం శత్రువు కదలికలను గమనించి వారి వ్యూహాన్ని అర్థం చేసుకోవటంలో మరింత చురుకుగా ఉండగలం. ఈ ప్రశాంతత వల్ల మనం ప్రత్యర్థి కంటే ముందుగానే చర్యలు తీసుకునే స్థాయికి చేరతాం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, శత్రువు లేదా పోటీదారి కార్యకలాపాలను నిశితంగా గమనించటం. మన సొంత ప్రణాళికలు, ఆలోచనలు ఎవరికీ తెలియనీయకపోవటం ఒక రక్షణాత్మక వ్యూహం. కొన్నిసార్లు బయటకు సాధారణంగా అమాయకంగా కనిపించటం కూడా ఒక మాయా ఆయుధం అవుతుంది. ఇలా కనిపించటం వల్ల ప్రత్యర్థి మన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి పొరపాటు చేస్తాడు. అప్పుడు మనం అనుకూల సమయంలో చర్య తీసుకోవచ్చు. చర్యకు సరైన సమయం చాలా ముఖ్యమని చాణక్యుడు చెబుతాడు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తొందరపాటు చర్యలు తీసుకోవటం కన్నా వేచి ఉండటం చాలా మంచిది. సమయం సరైనప్పుడు తీసుకునే చర్య ప్రభావవంతంగా ఉండి విజయానికి దారితీస్తుంది. ఇదొక వ్యూహాత్మక సహనం. దీనివల్ల నష్టాలను నివారించి లాభాలను పొందొచ్చు. అంతేకాదు, ఎవరూ అన్నీ తెలుసుకోలేరని ఆయన నమ్ముతాడు. అందుకే అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం బలమైన నిర్ణయానికి మార్గమవుతుంది. సలహాదారులు తమ అనుభవంతో కొత్త కోణాలను చూపించి మీ ప్రణాళికలను మరింత దృఢంగా చేస్తారు. అహంకారాన్ని పక్కన పెట్టి సలహా తీసుకోవటం వల్లే విజయాన్ని సాధించే అవకాశం ఎక్కువ అవుతుంది. ఈ విధంగా చాణక్యుడి ఆలోచనలు కేవలం రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారం, నాయకత్వం, వ్యక్తిగత జీవితం వంటి అనేక రంగాలలోనూ సమానంగా ఉపయోగపడతాయి. ఆయన బోధనలు మనకు జాగ్రత్త, సహనం, వ్యూహం మరియు సమర్థత అనే 4 ప్రధానమైన ఆయుధాలను అందిస్తాయి. వీటిని ఆచరణలో పెట్టిన వారు ఏ సవాలు ఎదురైనా అధిగమించగలరు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి ధృత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.